జై భవానీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మా ఊళ్ళో అయితే వర్షం వస్తుంది. వర్షం వచ్చింది అని చెప్పి మనం ఇంట్లో కూర్చోము కదా ఫ్రెండ్స్, చెప్పండి. వర్షం వచ్చినా మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. అది మన ఆడవాళ్ళ బాధ్యత. మనం ఎప్పుడు ముగ్గు కర్ర వర్షం వచ్చినా సరే, మరీ పెద్ద వర్షం వస్తే ఏ పని లేదు. వర్షము చిన్న వర్షం వస్తుంది. నేనైతే ముగ్గు అయితే వేసేసాను ఫ్రెండ్స్. పసుపు కుంకుమ కూడా పెట్టేశాను. ఫ్రెండ్స్. ముగ్గుకైతే ఫుల్ వర్షం అయితే రాత్రి అయితే కురిసింది. చిన్న వర్షం కురవలేదు ఫ్రెండ్స్. మా పాప స్వామికి అయితే ఫీవర్ అయితే వచ్చింది. రాత్రంతా నిద్రే లేదు. పాప స్వామిని చూసుకుంటూ ఇంకైతే 4:30 దాకా మేలుకున్నాను ఫ్రెండ్స్. 1 గంట అలా ఇంకైతే లేసేసి ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. వర్షం అయితే వస్తుంది. మనకైతే గోమాత అయితే ఉంది కదా, గోమాత కాడ అంతా క్లీన్ అయితే చేసుకున్నాము. క్లీన్ అయితే చేసేసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. మా ఇంటి ముందు అయితే ముక్కర్ర అయితే వేసేసాను ఫ్రెండ్స్. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు కూడా ముక్కర్ర అయితే వేసాను. చూడండి, ఈ వీడియోలో ఖచ్చితంగా కనపడుద్ది. నేను మార్నింగ్ ఇలా లేచి నేనైతే ఇంట్లో ముగ్గు అనేది కంప్లీట్ చేసుకుంటాను. మార్నింగ్ బయట పని అయిపోతే ఇంట్లో పని అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ప్రతిరోజు ఇలా ముగ్గులో పసుపు కుంకుమ అయితే పెడతాను. ప్రతిరోజు అయితే పెడతాను ఫ్రెండ్స్. నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా అత్తమ్మ అయితే వేస్తారు ముగ్గు. నాకైతే హెల్త్ బాగున్నప్పుడు నేను చేసుకుంటాను ఇంట్లో పనంతా. నిజం చెప్పనా ఫ్రెండ్స్, మనము ఎంత మంచిగా ఉంటున్నా పక్కన వాళ్ళు మనతో మంచిగా ఉంటానే వెనకాల చాలా చెడుగా మాట్లాడతారు. వాళ్ళని నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళని నేను పట్టించుకుంటే ఇంకా నా ఇంట్లో పని అనేది పెద్దగా చేసుకోలేను ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ తీసుకోలేను. తీసుకున్నానంటే సమానంగా ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతాను. ఇంటి దాకా అయితే తీసుకురాను ఏది కూడాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. మరో వీడియోలో కలుద్దాం.